దిస్ ఈస్ ద రియల్ ఫ్యాక్ట్. జీవితంలో డబ్బును సంపాదించడం, ఆకర్షించడం, డబ్బుకు అర్హత పొందడం అనేది ఈ మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఈ మూడు విషయాలను జీవితంలో కలిగి ఉంటే ఆటోమేటిక్గా సోల్ దొరుకుతుంది, ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది, ఆటోమేటిక్గా హ్యాపీనెస్ వస్తుంది, ఆటోమేటిక్గా హెల్త్ వస్తుంది. వీటన్నిటికీ మూల కారణం డబ్బు. ధనం మూలం ఇదం జగత్. ఒక సంపూర్ణ వ్యక్తిగా మీరు ఎదగాలన్నా, సంపూర్ణంగా జీవితాన్ని మీరు అనుభవించాలన్నా, హ్యాపీనెస్గా బ్రతకాలన్నా మీకు కావాల్సింది మనీ. ఈ మనీని పొందుకోవడానికి విశ్వం కొన్ని నియమాలతో సిద్ధంగా ఉంది. అందులో మీరు ఎందుకు ప్రిపేర్ అయి ఉండాలి అంటే రాయడానికి ప్రిపేర్ అయి ఉండాలి. సిద్ధంగా ఉన్నారా రాయడానికి? పెన్ను పేపర్తో మీరు రాసేదానికి చాలా శక్తి ఉంటుంది. మీరు రాసేదానికి చాలా శక్తి ఉంటుంది. అది మీ జీవితంలో జరగడానికి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు రాస్తున్నారా లేదా నాకు తెలియాలి. కాబట్టి మీరు వీడియోస్ ఆన్ చేసి కూర్చుంటే మీరు ఈ నోట్స్ చేసుకుంటున్నారా లేదా. ఇక్కడ ఒక్కటే సింపుల్ థింగ్ చెప్తాను చూడండి. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే పేపర్లో రాసింది చదవడం కాదు, తెలిసిన పదాలను పదే పదే వల్లియడం కాదు. మేనిఫెస్టేషన్ అంటే యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం కాదు, ఒక్కరోజు చెప్పడం కాదు. మేనిఫెస్టేషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలాగైతే ప్రతిరోజు తిరుగుతుందో, మేనిఫెస్టేషన్ అంటే ఎవ్రీ డే చేయడం. ప్రతిరోజు కంటిన్యూస్గా, అసలు క్రమం తప్పకుండా చేసేదానిని మేనిఫెస్టేషన్ అంటారు. అది ఏ పదమైనా కానివ్వండి. సింపుల్ టెక్నిక్ ఏంటంటే నేను మొన్న చెప్పాను మీకు, చాలా వాల్యుబుల్ టెక్నిక్ అది. మీరు ఎంతమంది ఫాలో చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ మీరు ఖర్చు చేసిన ప్రతిసారి ఆ అమౌంట్ మీకు క్రెడిట్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యారా సార్ సంతోష్ రెడ్డి గారు? ట్యూన్ చేంజ్ అవుతుందా లేదా మనీకి సంబంధించి? ఖర్చుని కూడా మనం క్రెడిట్గా భావించినప్పుడు మనీకి సంబంధించిన భయాలు వెళ్ళిపోయి మనీ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం, మీ దగ్గరికి రావడం ప్రారంభిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ టైం నేను ఈ టెక్నిక్ గురించి చెప్పాను. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అది. మీరు అది ఫాలో చేసి చూడండి. జీవితంలో అద్భుతమైన మనీని మీరు చూస్తారు. ఎవ్రీడే అదే. ఖర్చు అనే భావన తీసేయండి మనసులో నుండి. ఖర్చు అనే భావన కంప్లీట్లీ తుడిచేయండి. సేమ్ అలాగే మెటాఫిజిక్స్, మనీని అట్రాక్ట్ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. సో అలా అట్రాక్ట్ చేసే పద్ధతిలో మెటాఫిజిక్స్ సంబంధించి 369 సెల్ఫ్ జర్నల్కి సంబంధించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మేనిఫెస్టేషన్ అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేసేదానినే మేనిఫెస్టేషన్ అంటారు. ఈ మేనిఫెస్టేషన్ 4 రోజులు చేసి, ఒక్కరోజు చేసి, ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అయినప్పుడు, లేదా మీరు ఏదైనా ఆఫ్లైన్ క్లాస్కి అటెండ్ అయినప్పుడు చేసి ఊరుకుంటే జరిగేది కాదు. మీరు రెగ్యులర్గా చేయండి మేనిఫెస్టేషన్. మీ జీవితంలో ఊహించని మిరాకిల్స్ని మీరు చూస్తారు. మేనిఫెస్టేషన్ అంటే అర్థం అదే. పదాలను వెతుక్కోవడం, పదాలను వల్లియడం, రాసింది చదవడం ఒక రోజులో కాదు. ఒక నిర్ణీత సమయానికి, నిర్ణీత పదాలని ఒక ఫీలింగ్ తోటి అచీవ్ చేశామనే భావనతోటి మీరు ప్రతిరోజు చేస్తూ వెళ్ళేదే మేనిఫెస్టేషన్. నథింగ్ బట్ ప్రేయర్ టు గాడ్. మళ్ళీ మేనిఫెస్టేషన్ అంటే ఏదో అనుకోకండి. ప్రేయర్ టు గాడ్. అది కూడా బెగ్గింగ్ ప్రేయర్ కాదు. నేను మొన్న చెప్పాను కదా, బెగ్గింగ్ మెథడ్లో అడగదు. ఓకేనా? ఎస్. సో ఈరోజు మెటాఫిజిక్స్ ప్రకారం మనీ అట్రాక్షన్ ఎలా జరుగుతుంది? డబ్బు రావడం కాదు, డబ్బు మిమ్మల్ని గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా మందికి ఈ విషయం తెలియక డబ్బు మమ్మల్ని గుర్తించడం కాదు, మేము డబ్బును గుర్తించాం. ఎస్ ఐ వాంట్ మనీ, నాకు డబ్బు కావాలి, నాకు మనీ కావాలి అని చెప్పి ఒక ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు 98.5 ఎఫ్ఎం నాకు కావాలి అనుకుంటే రేడియోలో 98.5 ఎఫ్ఎం పైన నేను ట్యూన్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ రేడియో సిగ్నల్ నాకు అందుతుంది. అవునా కాదా? రేడియో ఎలాగో ఉంది కాబట్టి నా దగ్గర 98.5 ఎఫ్ఎం రావాలి అంటే మూర్ఖత్వం అవుతుందా కాదా? ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేయాలి నేను. చాలా మంది ఏమనుకుంటారంటే మేము అట్రాక్ట్ చేసే వాళ్ళం, మేము రిసీవర్ అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యు ఆర్ నాట్ రిసీవర్. మీరు ఒక బ్రాడ్కాస్ట్ని విడుదల చేసేవాళ్ళు, మీరు ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసేవాళ్ళు, మీరు వైబ్రేషన్స్ని యూనివర్స్కి పంపించేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పటికీ నేను అట్రాక్ట్ చేసేవాడిని రిసీవర్ అనుకోకండి. మీ బ్రెయిన్ రిసీవర్ కంటే మోర్ దెన్ జనరేటర్. బయటికి పంపిస్తుంది కొన్ని ఆలోచనలను, ఫ్రీక్వెన్సీని. మీరు ఎప్పుడు కూడా మేనిఫెస్టేషన్ అంటే మీరు బ్రాడ్కాస్ట్ చేయాలి మీ ఆలోచనల్ని. బ్రాడ్కాస్ట్ చేస్తే ట్యూన్ అవుతుంది. మీరు బ్రాడ్కాస్ట్ చేసిన ఆలోచనలని ఈ విశ్వం 24 గంటలు వాటిని ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా లోతైన సబ్జెక్ట్, సక్సెస్ అయ్యే సబ్జెక్టు.
లా ఆఫ్ అట్రాక్షన్ లో, ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్ లో చాలా డెప్త్ సబ్జెక్ట్ నేను చెప్తున్నాను కాబట్టి మీరు కొంచెం మనసు పెట్టి మీరు దీన్ని ఫాలో చేస్తే ఈ 2026 మార్చి నెల రాకముందే, అంటే నూతన ఆర్థిక సంవత్సరం మొదలవ్వక ముందే మీ జీవితంలో ఒక మిరాకిల్స్ చూస్తారు. బట్ చేయాల్సింది నేను చెప్పింది కన్సిస్టెన్సీగా చేయడం, నమ్మకంతో చేయడం, బిలీఫ్తో చేయడం. మెటాఫిజిక్స్ ఫర్ మనీ అట్రాక్షన్ ఏంటంటే డబ్బు రావడం కాదు. మీరు ఎప్పుడు డబ్బు కావాలి, డబ్బు రావాలి అని ఆలోచించండి. ఇలా ఆలోచించడం కాదు. డబ్బు మిమ్మల్ని గుర్తించిందా లేదా? ఫస్ట్ ఫోకస్ ఆన్ దట్. మీరు మనీ కావాలి, మనీని మీరు గుర్తించడం కాదు. మనీ మిమ్మల్ని గుర్తించిందా లేదా? క్వశ్చన్ నెంబర్ వన్. డబ్బు మిమ్మల్ని ఐడెంటిఫై చేసిందా లేదా? మీ దగ్గరికి ఎందుకు రావాలి మనీ? మెటాఫిజిక్స్ అంటే ఏంటి? మనీ కంటెక్స్ట్ కనుక చూస్తే ఫిజిక్స్ ఏంటి? బయట కనిపించే కారణాలు. అసలు డబ్బు మిమ్మల్ని గుర్తించాలంటే డబ్బుకు కొన్ని కారణాలు ఉంటాయి, అవునా కాదా? డబ్బు ఎందుకు రావాలి మీ దగ్గరికి? డబ్బు రావాలంటే ఫస్ట్ మీరు ఏదైనా పనిలో ఉన్నారా లేదా? వర్క్. సెకండ్, మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా లేదా? బిజినెస్. మనీ మిమ్మల్ని గుర్తించడానికి మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉందా? మార్కెటింగ్ ఉందా? మెటాఫిజిక్స్ ఈ కారణాల వెనుక పనిచేస్తుంది. ఈ కారణాలు ఇక్కడ కనిపిస్తున్న వర్క్, బిజినెస్, స్కిల్స్, మార్కెటింగ్, ఈ యొక్క 4 విషయాల వెనుక మనీ పనిచేస్తుంది. అంటే మనీ మిమ్మల్ని గుర్తించడానికి మనీ యొక్క చూసే సూక్ష్మదర్శిని, బైనాక్యులర్ అంటాం కదా, ఆ సూక్ష్మదర్శిని ఏది అంటే ఇగో ఈ 4 విషయాలు. డబ్బు మిమ్మల్ని గుర్తించడానికి మీ దగ్గర ఇందులో ఏదైనా ఒకటి ఉందా లేదా? ఫస్ట్ ఫోకస్ చేయండి. డబ్బు కోరుకోవడం కాదు, డబ్బులు మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఈ 4 విషయాల దగ్గర మీరున్నారా? ఈ విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. ఓకేనా? ఎస్. డబ్బు అనేది కేవలం కరెన్సీ కాదు, నోట్స్ మాత్రమే కాదు. అది ఒక ఎనర్జీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. మనీ అనేది, మీరు మనీకి సంబంధించిన పర్సెప్షన్ని చేంజ్ చేయండి. మనీ అంటే కేవలం మీరు చూసే కరెన్సీ నోట్స్ మాత్రమే కాదు. మనీ అంటే ఇట్ ఈస్ అన్ ఎనర్జీ ఫీడ్బ్యాక్ సిస్టమ్. ఒక శక్తివంతమైన వ్యవస్థ డబ్బు అనేది. డబ్బు వెనకాల చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తికి కావలసినటువంటి క్యాపబిలిటీ, కెపాసిటీని మీరు పెంచుకోవాలి. అప్పుడు డబ్బు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది. సింపుల్ థింగ్. ఈ కారణం మీ దగ్గర ఉంటే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మనీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఎస్. సో మనీ ఆస్క్ ఓన్లీ వన్ క్వశ్చన్ అండి. డబ్బు ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది మిమ్మల్ని, నన్ను, ఎవరినైనా సరే ఒకే ఒక్క ప్రశ్న అడుగుతుంది. ఆ ప్రశ్న ఏంటి అంటే ఈ వ్యక్తి నన్ను హ్యాండిల్ చేయగల స్టేటస్లో ఉన్నాడా లేడా? ఇదే ప్రశ్న అడుగుతుంది డబ్బు. నాకు 100 కోట్లు కావాలి సార్, 1000 కోట్లు కావాలి సార్, నెలకి 10 లక్షల రూపాయలు కావాలి సార్. డియర్ ఫ్రెండ్స్, 2030 కల్లా మంత్లీ 20 lakhs ఇన్కమ్ కనుక మీకు లేకపోతే మీరు రిస్క్లో పడ్డట్టే. నిన్ననో మొన్ననో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. వాట్ అబౌట్ మిడిల్ క్లాస్ అంటే ఆ మేడం ఏం చేశారు? నవ్వారు. మిడిల్ క్లాస్ అనేది ఉండదు. నేను చెప్తున్నాను కదా, 20, 30, 40లో మిడిల్ క్లాస్ ఉండదు. ఈ మిడిల్ క్లాస్ అనే వ్యవస్థలో ఉన్న వాళ్ళు అప్పర్ క్లాస్కైనా వెళ్ళాలి, లేదా కంప్లీట్ బిలో పావర్టీ లైన్కైనా వెళ్ళాలి. మిడిల్ క్లాస్ ఉండదు. ఆర్థికవేత్తలకు తెలుసు. కాబట్టి ఇప్పుడే జాగ్రత్త పడండి. రాబోయే 5 ఏళ్లలో కనీసం నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించే ఇన్కమ్ సోర్స్ని ఇప్పుడే వెతకండి. ఆల్రెడీ 1 లక్ష అనేది తక్కువైపోయింది. 10 లక్షలు అనేది ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మంత్లీ 10 lakhs అంటే ఓహో 10 lakhs ఓకే, అంతే. 10 lakhs ఖర్చులకే సరిపోతాయి. అంటే ఫస్ట్ మనీ మిమ్మల్ని ఏ క్వశ్చన్ అడుగుతుంది? ఈ వ్యక్తి నన్ను హ్యాండిల్ చేయగల స్టేటస్లో ఉన్నాడా లేదా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీరు అనుకుంటున్న మనీకి మీరు దాన్ని హ్యాండిల్ చేయగల స్టేటస్లో ఉన్నారా లేదా ప్రశ్నించుకోండి. మనీ ఈజ్ ఏ మిర్రర్ ఆఫ్ సెల్ఫ్ వర్త్. మీ యొక్క వ్యక్తిత్వానికి, మీ వర్త్కు సంబంధించి మనీ రిఫ్లెక్ట్ అవుతుంది అద్దంలాగా. మెటాఫిజిక్స్లో డబ్బు ఎలా స్పందిస్తుందంటే మీరు మీ విలువలను ఎంతగా అనుభూతి చెందుతారో, అంటే డబ్బు విషయంలో ఒక అమౌంట్, ఒక నెంబరింగ్ దగ్గర ఒక ఫీలింగ్ మారుతూ ఉంటుంది, గట్ ఫీలింగ్ ఉంటుంది. సమ్ అమౌంట్ మనకు వస్తుంది అన్నప్పుడు లోపల మన ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి, మన ఫ్రీక్వెన్సీస్ మారుతుంటాయి. మీరు గమనించండి. లోపల మీకు 1 లక్ష రూపాయలు వస్తుంది అన్నప్పుడు, 10 లక్షలు వస్తున్నాయి అన్నప్పుడు, 1 CR వస్తున్నాయి అన్నప్పుడు, 1,50,00,000 వస్తుంది అన్నప్పుడు, 2 కోట్లు వస్తున్నాయి అన్నప్పుడు, లేదా మీరు ఒక లోన్ దగ్గర 10,000 పే చేస్తున్నప్పుడు, 1,00,000 పే చేస్తున్నప్పుడు, ఎట్ ఏ టైం 10 లక్షలు పే చేస్తున్నప్పుడు,
ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తున్నప్పుడు లోపల మీకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ మీరు ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటారో, టెన్షన్ ఫ్రీక్వెన్సీలో ఉంటారా, హ్యాపీనెస్ ఫ్రీక్వెన్సీలో ఉంటారా, మరి ఇంకా డబ్బు వస్తుందన్న ఫ్రీక్వెన్సీలో ఉంటారో, ఆ ఫ్రీక్వెన్సీని బట్టే మనీ స్పందిస్తుంది. మీరు ఎంత సేఫ్గా రిసీవ్ చేసుకోగలుగుతారో, మీరు ఎంత నార్మల్గా ఉంటారో అబండెన్స్ అంత నార్మల్గా వస్తుంది మీకు. అంతే స్థాయిలో డబ్బు ప్రవహిస్తుంది. కాబట్టి మీకు ఎంత డబ్బు కావాలో ఫస్ట్ ఫోకస్ ఆన్ ఇన్నర్ వరల్డ్, మీ లోపలి ప్రపంచంలో మీరు డబ్బుకు సంబంధించి ఫోకస్ చేయండి. మీ ఫ్రీక్వెన్సీ మారకపోతే మనీ వస్తుంది బట్ నిలబడదు. ఎంత డబ్బైనా వస్తుంది, నిలబడదు. అవకాశాలు మిస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎమర్జెన్సీలోనే ఉంటారు. ఎమర్జెన్సీ డబ్బు ఎమర్జెన్సీలోనే ఉంటారు ఎప్పటికీ. మనీ అర్జెంట్ 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 అర్జెంట్. మనీ అర్జెంట్ అర్జెంట్ అంటున్నామంటే ఇక పైన ఉన్నటువంటి మీ ఫ్రీక్వెన్సీని చెక్ చేయాలి. మనీ ఎందుకు ఫ్లో అవ్వాలి చెక్ చేయాలి. కాబట్టి మెటా ట్రూత్ ఏంటంటే డబ్బు మీ మాటలు వినదు, మీ అంతర్గత లోపల ఉన్నటువంటి కూల్ని, నార్మల్నెస్ని ఫాలో అవుతుంది. అందుకే మెడిటేషన్, మనీ మెడిటేషన్, కామ్ మెడిటేషన్, మైండ్ మెడిటేషన్, థాట్స్ని కంట్రోల్ చేసే మెడిటేషన్, బ్రీత్ అబ్జర్వేషన్ మెడిటేషన్, ఇలా ఇవన్నీ చేయాలి మనం. డియర్ ఫ్రెండ్స్, డబ్బు మీ మాట వినాలి అంటే ఫస్ట్ లోపల మీ ఫ్రీక్వెన్సీని మార్చాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోనండి, ఓకేనా? మనీ డజంట్ అప్గ్రేడ్ యువర్ లైఫ్, యువర్ ఐడెంటిటీ అప్గ్రేడ్స్ మనీ. మీ ఆలోచన మార్చండి. డబ్బు పుష్కలంగా ఉంటే నా జీవితం మారుతుంది అని అనుకోకండి. మీరు లోపల మీరు డబ్బును గుర్తించడం మారితే మీ మనీ అప్గ్రేడ్ అవుతుంది. ఇక్కడ చాలా చేంజ్ ఉంది చూడండి, మీ పర్సెప్షన్ మారుతుంది. మనీ డజంట్ అప్గ్రేడ్ యువర్ లైఫ్, యువర్ ఐడెంటిటీ అప్గ్రేడ్స్ మనీ. మనీ ఇలా పెంచుకోవాలి మనం, ఓకేనా? సో అలా ఫోకస్ చేయండి. సో ఇంటెన్షన్ వర్సెస్ ఐడెంటిటీ, ఇది గేమ్ చేంజర్. ఇంటెన్షన్ వర్సెస్ ఐడెంటిటీ. ఇంటెన్షన్ అంటే ఏంటి? నాకు డబ్బు కావాలి, అది ఇంటెన్షన్. ఐడెంటిటీ అంటే ఏంటి? నేను ఎంతవరకు పొందుకోగలను, వాట్ ఈస్ మై క్యాపబిలిటీ, నేను ఎంతవరకు పొందుకోగలను. మెటాఫిజిక్స్లో మనం చూస్తే ఇంటెన్షన్ కంటే ఐడెంటిటీకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను ఎంతవరకు పొందుకోగలను, మీ కేపబిలిటీ ఏంటి, మీ కెపాసిటీ ఏంటి, మనీని మీరు ఎంతవరకు రిసీవ్ చేయగలుగుతారు, ఎంతవరకు మీరు మనీని ట్యాకిల్ చేయగలుగుతారు, ఎంతవరకు మీరు మనీని హ్యాండిల్ చేయగలుగుతారు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఫస్ట్ మీ కేపబిలిటీ ఎంత, ఏదో మాట వరుసకి చెప్పడం కాదు. మీ లోపల మీ ఫీలింగ్, మీ ఫ్రీక్వెన్సీ ఈ మనీకి సంబంధించి ఏ నెంబర్ దగ్గర ఆగుతుంది, ఎంత నెంబర్ దగ్గర ఆగుతుంది మీ ఇన్కమ్కి, మీరు ఊహించేదానికి ఫోకస్ చేయండి. మీ లోపల నేను మిడిల్ క్లాస్, నేను ఒక సర్వైవర్ అంటే డబ్బు నాకు సర్వైవ్ అవ్వడానికి వస్తుంది, నేను కష్టపడేవాడిని మనీ కోసం అని నమ్మితే డబ్బు మీ జీవితంలోకి సర్వైవ్ లెవెల్ వరకే వస్తుంది. నాకు ఇది చాలు, నా కేపబిలిటీ ఇంతే, నెలకి 10,000, నెలకు ₹1,00,000, నెలకు 2,00,000 నా కేపబిలిటీ అని మీరు నమ్మారా? నేను మిడిల్ క్లాస్ అని అనుకుంటున్నారా? నేను మనీ కోసం చాలా కష్టపడేవాడిని అనుకుంటున్నారా? మీ డబ్బు ఆ లెవెల్ వరకే వస్తుంది, ఓకేనా? సో ఈజీగా మనీ రాదు, ఈజీ లెవెల్తో రాదు. ప్రూవ్ చేయాల్సిందే అన్నట్టుగా ఉంటుంది. డబ్బు ప్రూవ్ చేయాలి, అసలు నీకు ఎంత కేపబిలిటీ ఉంది ప్రూవ్ చేయాలి. ఒక ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినాయి, అందులో పోటీ చేసిన ప్రతి ఒక్కరు గెలవరు కదా. అందులో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు నిరూపించుకున్న వాళ్ళే గెలుస్తారు. ఎసార్నో, అవునా కదా? నిరూపించుకున్న వాళ్ళే గెలుస్తారు. సేమ్ యూనివర్స్ అలానే మీ ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది. మీరు ప్రూవ్ చేసుకోవాల్సిందే మీకు ఎంత కావాలి అమౌంట్, మీకు ఎంత కేపబిలిటీ ఉంది. సో దానికి మనం ఫాలో కావాల్సిందే రిసీవింగ్ కెపాసిటీ. మీ రిసీవింగ్ కెపాసిటీని పెంచండి. మోస్ట్ ఇగ్నోర్డ్, చాలా మంది అన్ని చేస్తాం అనుకుంటారు, ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఎంత ఫాలో చేసినా మీరు అనుకున్న సక్సెస్ ని మీరు ఇంకా చూడట్లేదంటే చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే రిసీవింగ్ కెపాసిటీ. ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు, అందుకే ఇంకా కూడా సక్సెస్ ని వారు అనుకున్న దానిని చూడలేకపోతున్నారు. ఏంటి ఇగ్నోరింగ్ కెపాసిటీ, రిసీవింగ్ కెపాసిటీ ఏంటి? మోస్ట్ ఇగ్నోరింగ్ లా ఏంటి అంటే చాలా మంది డబ్బు రావాలని కోరుకుంటారు కానీ రిసీవ్ చేయడం నేర్చుకోరు. జస్ట్ ఒక 21 డేస్ వెల్త్ హ్యాబిట్స్ క్లాస్ మనం కండక్ట్ చేస్తే మోర్ దెన్ 50% పీపుల్ ఇక్కడ వీడియో ఆన్ చేసుకొని కూర్చున్నారు. మోస్ట్ ఇగ్నోరింగ్ లా, రిసీవింగ్ కెపాసిటీ ఎక్కడ ఉన్నట్టు? అంటే చాలా మంది డబ్బు రావాలని కోరుకుంటారు బట్ రిసీవ్ చేయడం నేర్చుకోరు.
మనీని ఎలా రిసీవ్ చేసుకోవాలో నేర్చుకోవాలి. టైం కొలాప్స్ టెక్నిక్, మెటా మెథడ్. డబ్బు రాబోతుంది అనుకోవడం, నాకు మనీ వస్తుంది, మనీ రాబోతుంది, ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ అనుకోవడం ఎప్పుడు భవిష్యత్తులోనే ఉంటుంది, ఫ్యూచర్లోనే ఉంటుంది. డైమెన్షనల్ వరల్డ్ అనేది పనిచేస్తుంది. నీకు ఈ డైమెన్షనల్ వరల్డ్ గురించి తెలిసినా తెలియకపోయినా ఈ డైమెన్షనల్ వరల్డ్ అనే టెక్నిక్ మీకు పనిచేస్తూనే ఉంటుంది. డబ్బు రాబోతుంది అనుకోవడం ఎప్పుడు కూడా ఫ్యూచర్లోనే ఉంటుంది, కాబట్టి మనీ కూడా ఎప్పుడు కూడా ఫ్యూచర్లోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రిసీవింగ్ కెపాసిటీ పెంచుకోవాలి అంటే మెటా షిఫ్ట్ ఏంటంటే, నాకు డబ్బు కావాలి కాదు, డబ్బు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలా కదులుతాడు, 100 crores ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటాడు, ఇది ఫాలో చేయండి. అంటే ఆల్రెడీ మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా ఫీల్ అవి అలా బ్రతకడానికి ట్రై చేయండి. తెలుసుకోవాలి. రిసీవింగ్ కెపాసిటీ అంటే ఇప్పుడు మీరు ఒక 1000 కోట్లు 2000 కోట్లు టర్న్ ఓవర్ చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు ఒక 1000 crores రూపీస్ టర్న్ ఓవర్ చేసే వ్యక్తి యొక్క మాటలు ఎలా ఉంటాయి? మీకు తెలుసా, ముఖేష్ అంబానీ జస్ట్ 5 minutes టాక్, కార్లో వెళ్తూ 5 నిమిషాల మాటల్లో 2700 కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకున్నాడు. లండన్లో ఒక వ్యక్తితో జస్ట్ 5 minutes ట్రావెల్. మీరు డబ్బు కావాలి అనుకున్నప్పుడు మీ మాటలు అలా ఉంటున్నాయా లేదా? మీరు 2700 కోట్లు కాదు, కనీసం మీరు ఎక్కడైనా ఒక 100 రూపీస్ ఇవ్వాలనుకున్నారు, 5 నిమిషాలు పంపిస్తా అన్నారు, 5 minutes లో పంపించారా? ఇది రిసీవింగ్ కెపాసిటీ. మనీ అది చూస్తుంది, నెంబరింగ్ కాదు. మీ మెంటల్ స్టేటస్ని, మీరు చేసే దాన్ని చూస్తుంది. కాబట్టి రిసీవింగ్ మనీ ఇస్ అన్ ఏ డ్రీమ్, ఇన్ ఏ డ్రీమ్. ఫస్ట్ మీరు విజువలైజ్ చేయండి మనీని మీరు ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు అనేది. రిసీవింగ్ మనీ ఇన్ ఏ డ్రీమ్. ఫస్ట్ మీరు విజువలైజ్ చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు డబ్బును విజువలైజ్ చేయండి. డబ్బును ఆకర్షించడానికి ప్రయత్నించకండి, డబ్బును గుర్తించే వ్యక్తిగా మారండి. ఐడెంటిఫై చేయండి మనీని. సో ఇది చాలా మంది ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు. అందుకే దీనిని రిసీవింగ్ కెపాసిటీని ఏమంటారంటే మోస్ట్ ఇగ్నోర్డ్ లా అంటారు. సో డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా అదృష్టవంతులు. మీరు మనీని గుర్తించడం మొదలు పెడతారు ఇక్కడ నుండి. సో 369 మేనిఫెస్టేషన్ జర్నల్స్ మీరు రాస్తారు. స్క్రిప్ట్ యువర్ డ్రీమ్ లైఫ్. మీ డ్రీమ్ లైఫ్ని మీరు రాయండి. ఇప్పుడు మీరు రాసేదానికి చాలా శక్తి ఉంటుంది. మేనిఫెస్టేషన్ జర్నల్స్ ఒక మంచి డైరీ తీసుకోనండి, కొత్త డైరీ తీసుకోనండి. ఆ డైరీ పైన 369 మేనిఫెస్టేషన్ జర్నల్స్ అని రాయండి, మీ పేరు రాయండి. సో ఇక్కడ మీరు ఫాలో చేయాల్సిన విషయాలు: థింక్, బిలీవ్, గెట్ ఇట్. మీకేం కావాలి మీ డ్రీమ్ లైఫ్కి? ఆలోచించండి. ఆలోచించి దాన్ని రాస్తూ నమ్మండి. నమ్మిన దానిని పొందుకున్నట్టుగా ఫీల్ అవ్వండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఈ వర్డ్ బైబిల్లో ఉంటుంది. అడగండి, మీకు ఇవ్వబడుతుంది. వెతకండి, మీకు దొరుకుతుంది. ఆస్క్, బిలీవ్, రిసీవ్. 369 మెథడ్. సో ఈ 369 3 levels ఆఫ్ మేనిఫెస్టేషన్ మీరు చేయాల్సి ఉంటుంది రాస్తున్నప్పుడు. లెవెల్ 1, మీ మైండ్ యాక్సెప్ట్ చేయాలి మీరు రాస్తున్న దాన్ని. లెవెల్ 2, హార్ట్ ప్లస్ మైండ్, ఇవి రెండు యాక్సెప్ట్ చేయాలి. లెవెల్ 3, రిసీవింగ్ మోడ్. మీరు ఏదైతే రాస్తున్నారో ఆ రాస్తున్న దానిని 100% రిసీవ్ చేసుకుంటున్నట్టుగా మీరు భావించాలి. కాబట్టి 369 కాన్షియస్నెస్ యాజ్ విత్ ఇన్, సో వితౌట్. లోపల ఏముంటే బయట అది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్, ఇగ్నోర్ చేయకండి. కంపల్సరీగా డైలీ ప్రాక్టీస్ చేయండి. 3 అంటే థాట్, మైండ్, రాసుకోండి. 3 అంటే థాట్. 6 అంటే ఎమోషన్ ప్లస్ యాక్షన్, బాడీ. ఈ ఫ్రీక్వెన్సీని ఫాలో అవ్వాలి. 9 అంటే అవేర్నెస్, సోల్. ఈ మూడు విషయాలని మీరు ఎలా చేయగలిగితే, ఒక లైన్ పైకి తీసుకురాగలిగితే ఈ 369 జర్నల్ మీకు పనిచేస్తుంది. ఇది ఎలా రాయాలో నేను మీకు చూపిస్తాను, మీరు ఫాలో చేయండి. ఎస్. స్టెప్ 1, ఫస్ట్ మీ ఉద్దేశాన్ని క్లియర్గా ఎంచుకోండి. ఇంటెన్షన్. 369 జర్నల్స్ రాస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్ని క్లియర్గా ఎంచుకోండి. మీకు ఏం కావాలి, ఈ 21 daysలో మీకు ఏం కావాలి? ఫస్ట్ 21 days తర్వాత మళ్ళీ నెక్స్ట్ 21 days రాయండి, ఇంకొక డైరీ పెట్టండి. ఫస్ట్ ఈ 21 days మీ ఇంటెన్షన్ ఏంటో క్లియర్గా రాయండి, ఎంచుకోండి. ఫస్ట్ సెలెక్ట్ చేయండి. మీరు నిజంగా కోరుకునే విషయం ఏదో స్పష్టంగా, మళ్ళీ ఇక్కడ డౌట్స్, అనుమానాలు, అయోమయాలు ఉండద్దు. క్లియర్గా మీరు ఏది కోరుకుంటున్నారో దానిని స్పష్టంగా రాయండి, చాలా స్పష్టంగా.
సో అది ఎలా? డబ్బు, సంపద, ఏదైనా కావచ్చు, ఆరోగ్యం, ఏదైనా. సో యూనివర్స్ని ఎలా అడగాలి? చాలా మందికి యూనివర్స్ని అడగడానికి, రాయడానికి, మీరు రాస్తుంటే ఇప్పుడు నార్మల్గా మనం అడగడానికి, రాయడానికి తేడా ఏంటంటే అడగడంలో అనుమానం వస్తుంది. అడగడంలో అనుమానం వస్తుంది, రాయడంలో నమ్మకం పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే రాస్తూ ఉంటారో నమ్మకం పెరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక చిన్న అబ్బాయిని చూపిస్తాను, 11 ఇయర్స్ అబ్బాయి. తన యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ని కనుక మీరు చూస్తే, అసలు యూనివర్స్ని ఎలా అడగాలి, ఎలా అడిగితే డబ్బు మనకు వస్తుంది, ఆ చిన్న పిల్లగాడు నేర్పిస్తాడు మనకి. అతను అడుగుతున్నప్పుడు తన కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి. జస్ట్ తను నిలబడి అడిగితే 2 కోట్ల రూపాయలు 11 ఇయర్స్ అబ్బాయి ఇన్వెస్ట్మెంట్ పొందుకున్నాడు. 2 crores ఎంత? 2 కోట్ల రూపాయలు అడగడం ద్వారా, విత్ కాన్ఫిడెంట్ లెవెల్. మనీని, ఈ 2 crores రూపీస్కి తన వర్త్ అని నమ్మాడు, అడిగాడు, ఆ అమౌంట్ని తీసుకున్నాడు. చూడండి ఒకసారి ఆ అబ్బాయి యొక్క కాన్ఫిడెన్స్ చూడండి. मेरा नाम अत्विक, फाउंडर ऑफ जोजो कनेक्ट. I know what you're thinking right now. 11 साल का बच्चा स्टार्टअप का फाउंडर. But dear tycoons, Gen Alpha kids are built for business and born for disruption. We represent the future of Bharat. So are you all ready to partner up with me and invest in the future of smart networking and the future of Bharat? My ask is 2 crores at a 25 crore value. ఎంత అడుగుతున్నాడు? ఏజ్ ఎంత? ఎంత అడుగుతున్నాడు? 2 కోట్లు. 11 సంవత్సరాల అబ్బాయి, 2 crores. భయం లేదు, కాన్ఫిడెంట్ లెవెల్ చూడండి. 2 crores, నాకు ఇన్వెస్ట్మెంట్ 2 కోట్లు కావాలి, 25 కోట్ల వాల్యుయేషన్ నేను క్రియేట్ చేస్తాను, 25 crores వాల్యుయేషన్ క్రియేట్ చేస్తాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 11. 11 సంవత్సరాల వయసులో తాను అడుగుతున్న డబ్బు 2 కోట్ల రూపాయలు. యూనివర్స్ని ఇలా అడగాలి. మనీకి అర్హత సాధించడం అంటే ఏంటి? అడగడంలో కూడా అనుమానం, అడగడంలో కూడా భయం, అడగడంలో కూడా ఫ్రీక్వెన్సీలో తేడాలు రాకపోవడం. జస్ట్ ఆ పిల్లగాన్ని చూడండి ఎలా అడుగుతున్నాడు. 2 కోట్ల రూపాయలు, 2 లక్షలు కాదు, 2 రూపాయలు కాదు, 11 సంవత్సరాల అబ్బాయి. मेरा नाम अत्विक, फाउंडर ऑफ जोजो कनेक्ट. I know what you're thinking right now. 11 साल का बच्चा स्टार्टअप का फाउंडर. But dear tycoons, Gen Alpha kids are built for business and born for disruption. We represent the future of Bharat. So are you all ready to partner up with me and invest in the future of smart networking and the future of Bharat? My ask is 2 crores at a 25 crore valuation. First of all, for Thank you, sir. your energy और कैसे यार छोटा पैकेट बड़ा धमाका. సో ఇది యూనివర్స్ని అడిగే పద్ధతి అలా ఉండాలి. కాబట్టి మీరు ఇప్పుడు డబ్బు, సంపద, ఆరోగ్యం, రిలేషన్షిప్, కెరియర్, స్పిరిచువల్ డెవలప్మెంట్, ఏదైనా సరే స్పష్టంగా ఒకే ఉద్దేశంపై ఫోకస్ చేయండి. ఆ అబ్బాయి ఎలాగైతే నాకు 2 కోట్లు ఇవ్వండి, 25 కోట్ల టర్న్ కంపెనీని క్రియేట్ చేస్తాను ఎలాగైతే అడుగుతున్నాడో విత్ కాన్ఫిడెన్స్ లెవెల్, మీరు అలా అడగండి యూనివర్స్ని. అడగడంలోనే ఆగకండి, రాయడంలోనే ఆగకండి, అడగండి. ఒక నెంబర్ పెట్టండి, ఆ నెంబర్ని పూర్తిగా నమ్మండి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ మీ లోపల. సో కాబట్టి ఈ 369 జోనల్స్ మీరు ఇప్పుడు ఎలా రాయాలనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. స్టెప్ 1 రాసుకున్నారు, స్టెప్ 2 రాయండి. మీరు ఏదైతే ఉద్దేశం పెట్టుకున్నారో, ఏదైతే మీరు ఇంటెన్షన్ అనుకున్నారో, మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్టు రాయాలి. ప్రజెంట్ టెన్స్లో రాయాలి. ఐ వాంట్, ఐ విల్, ఇలా కాదు, ఆల్రెడీ మీరు పొందుకున్నట్టుగా రాయండి. ప్రజెంట్ టెన్స్లో రాయండి. ఉదాహరణకి, నేను డబ్బుతో నిండిన జీవితం గడుపుతున్నాను, ఆల్రెడీ నాకు ఫుల్ మనీ ఉంది, నేను ఆర్థికంగా స్వతంత్రుణ్ణి, నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. పాజిటివ్ ప్లస్ సింపుల్ ప్లస్ క్లియర్గా రాయాలి. ప్రజెంట్ టెన్స్లో రాయండి. ఓకేనా? స్టెప్ 2 ఏంటి? మీ ఉద్దేశాన్ని ఎలా రాయాలి? ఆల్రెడీ నెరవేరినట్టు రాయాలి. 369 సెల్ఫ్ జర్నల్లో ఫస్ట్ ఒక అంశాన్ని ఎంచుకోండి, క్లియర్గా ఎంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ మీకు నెరవేరినట్టు, కోరిక నెరవేరినట్టుగా ప్రజెంట్ టెన్స్లో రాయడం నేర్చుకోండి. మీ మైండ్ ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. ఆల్రెడీ నాకు జరగలేదు కదా, నేను ఎలా రాస్తాను చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. బట్ ఇది ఇక్కడ రాయడం ద్వారానే మీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది.
కాబట్టి స్టెప్ 2 ఏంటి? ప్రజెంట్ టెన్స్లో రాయండి. మీకు ఏం కావాలంటే అది ప్రజెంట్ టెన్స్లో రాయండి. స్టెప్ 3 ఎవ్రీడే మార్నింగ్ 3 టైమ్స్ రాయండి మీ ఉద్దేశాన్ని. మార్నింగ్ 6 లోపు ఎవ్రీడే మార్నింగ్ 3 టైమ్స్ మీ ఉద్దేశాన్ని 3 టైమ్స్ రాయండి. రాస్తున్నప్పుడు మీరు ఏదైతే రాస్తున్నారో అది నిజమైపోయినట్టుగా ఊహించండి. ఎందుకంటే 3 అనే నెంబర్కి క్రియేషన్ పవర్ ఉంటుంది. ఒకవేళ మీరు బ్రహ్మ ముహూర్తంలో లేసే వాళ్ళైతే 3 o'clock లేచి రాసి మళ్ళీ 1 గంట పడుకుంటే బెటర్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకేనా? మీ ఉద్దేశాన్ని 3 సార్లు రాయండి. ఫస్ట్ 3 సార్లు మార్నింగ్ 3 టైమ్స్ రాస్తున్నప్పుడు ఇది నిజం అయిపోయినట్టు ఊహించండి. 3 అనే సంఖ్యకి క్రియేషన్ పవర్ ఉంటుంది. 3 అనే నెంబర్కి త్రిత్వం, ట్రినిటీ ఉంటుంది ఇందులో. కాబట్టి అది చేయండి. నెక్స్ట్ స్టెప్ 4. సో మీరు ఎప్పుడైతే రాస్తారో మార్నింగ్ క్లోజ్ యువర్ ఐస్, విజువలైజ్ చేయండి. రాయడం పూర్తయ్యాక విజువలైజ్ చేయండి. మీ కోరిక నిజమైందని ఊహించండి. కేవలం టెన్షన్తో రాసేసి బుక్ అక్కడ పక్కన పెట్టేయడం కాదు. ఫస్ట్ ప్రశాంతంగా కూర్చొని మీకేం కావాలో 3 టైమ్స్ రాయండి. రాస్తున్నప్పుడే ఎస్ ఇది నిజం అయిపోయింది, జరిగిపోయింది అన్న ఫీలింగ్తో రాయండి. అలా రాసిన తర్వాత క్లోజ్ యువర్ ఐస్, విజువలైజ్ చేయండి. మీ కోరిక నిజమైందని ఊహించండి. నిజంగా మీరు రాసింది నెరవేరితే అప్పుడు మీ లోపల ఆనందం ఎలా ఉంటుంది? పూర్తి నమ్మకంతో ఆ కామ్నెస్ని ఫీల్ అవ్వండి. మైండ్ బాగా గౌతమ్ బుద్ధుడు చెప్పింది ఇదే. ఫస్ట్ మీరు దాన్ని ఫీల్ అవ్వండి. మీ కామ్నెస్లోకి రండి. నమ్మకంగా ఉండండి. ఫీలింగ్స్ అనేది చాలా ముఖ్యం. ఇది మేనిఫెస్టేషన్కి ఇంధనం లాంటిది, పెట్రోల్ లాంటిది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కార్లో పెట్రోల్ పోస్తే ఎలాగైతే వెళ్తామో మేనిఫెస్టేషన్కి ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫీలింగ్స్ అనేది మీరు పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే మనం మార్నింగ్ రాగానే అన్కండిషనల్ హ్యాపీనెస్ కోసం కొద్దిసేపు డ్యాన్స్ చేస్తాం. రేపటి నుండి అది ఉంటుంది మళ్ళీ. కాబట్టి ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. విజువలైజ్ చేయండి. ద స్పేస్ బిట్వీన్ ద టెక్స్టింగ్, ద మెర్జింగ్, ద 369 కోడ్ ఈస్ నాట్ ఏ బ్రిడ్జ్. ఇట్ ఈస్ ఎ డోర్వే త్రూ ద స్పేస్ బిట్వీన్ యూ అండ్ యువర్ డిజైర్. కాబట్టి స్టెప్ 5 ఏం చేస్తారంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం 12 తర్వాత మీరు ఏదైతే ఉద్దేశం అనుకున్నారో 6 టైమ్స్ రాయండి మీ డైరీలో. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డైరీలో 6 టైమ్స్. ఎలా రాయాలి? సేమ్ అదే నమ్మకంతో రాయాలి. 6 అనే నెంబర్కి అలైన్మెంట్, బ్యాలెన్సింగ్ ఎనర్జీ ఉంటుంది. మీరు ఏదైతే ఉద్దేశం అనుకుంటున్నారో 6 టైమ్స్ రాయండి. అది ఇప్పటికే నా జీవితంలో ఉంది అనే నమ్మకంతో మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ 12 తర్వాత. నెక్స్ట్ రాత్రి నిద్రపోయే ముందు ఆఫ్టర్ 9 లేదా 9 o'clockకి 9 టైమ్స్ రాయండి. మార్నింగ్ 3 టైమ్స్, మధ్యాహ్నం 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్. సో ఈ 9 అనేది ఏంటంటే మీరు 9 సార్లు రాయడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని ఈ యూనివర్స్ మీరు రాసిన దానికి, మీరు కోరుకున్న దానికోసం పని చేయడం ప్రారంభిస్తుంది. గ్రాటిట్యూడ్ భావనతో రాయండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ రాయండి నైట్ రాసేటప్పుడు. ఈ థ్యాంక్ యూ అనే ఫీలింగ్ చాలా పవర్ఫుల్. గ్రాటిట్యూడ్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను. 9 అనే నెంబర్ కంప్లీషన్ మేనిఫెస్టేషన్ నెంబర్. కాబట్టి మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, బిఫోర్ గోయింగ్ టు స్లీప్ 9 టైమ్స్ రాయండి మీ డైరీలో. రాస్తారా? ఎంతమంది రాయడానికి రెడీ ఉన్నారు? మీరు ఎలా రాయాలనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు గైడ్ చేస్తాను మీకు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మీరు ఫాలో చేయాల్సింది ఏంటంటే ఒక్కరోజు రాసి ఊరుకోవడం కాదు మై డియర్ ఫ్రెండ్స్. క్రమం తప్పకుండా చేయాలి. కన్సిస్టెన్సీ ఈజ్ కీ. క్రమం తప్పకుండా చేయడం, ప్రతిరోజు చేయడం అనేది తాళం చెవి. ఈ తాళం చెవి ఉంటే అబాండెన్స్ మనీ ఓపెన్ అవుతుంది. మధ్యలో ఆపకండి. ఎట్టి పరిస్థితిలో 4 రోజులు చేసి మళ్ళీ పక్కన పడేయకండి. మినిమం ఒక 21 days కంటిన్యూగా రాయండి. నమ్మకంతో రాయండి. కన్సిస్టెన్సీ లేకపోతే రిజల్ట్ ఆలస్యం అవుతుంది. యూనివర్స్ మీ కన్సిస్టెన్సీనే చూస్తుంది. కాబట్టి కన్సిస్టెన్సీ లేకపోతే రిజల్ట్ అనేది లేట్ అవుతుంది. నమ్మకంతో కొనసాగించండి. ఓకేనా? మీ యొక్క ట్రస్ట్, మీ నమ్మకం మీరు పూర్తిగా విశ్వసించండి, రాయండి. అదే జరుగుతుంది. ఎలా జరుగుతుంది సార్? ఎప్పుడు జరుగుతుంది సార్? ఏమైనా టైం ఉందా సార్?
నేను 4 రోజులు రాశాను సార్, ఇంకేం రావట్లేదు సార్. 21 డేస్ రాశాను సార్, ఇంకేం ఇలా ఆలోచించకండి. ఫస్ట్ మీ భయాలని అనుమానాలను వదిలేయండి. ఫీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఫస్ట్ మీ భయాలు అనుమానాలు వదిలేయండి. యూనివర్స్ తన పని తాను చేస్తుంది. యూ డోంట్ వరీ. యూనివర్స్ తన పని తాను చేస్తుంది కాబట్టి మీరు నేను అందరం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. కాబట్టి మీరు చేయాల్సింది మీ పని 369 రాయడం. నమ్మకం, ఫీలింగ్, యాక్షన్, ఈ 3 విషయాలను మీరు ఫాలో చేయడం. కాబట్టి మీరు నమ్మకంతో రాయండి. ఒకేసారి ఒకే కోరిక మీద పనిచేయండి. అంటే ఒకటే కోరికను రాయండి. ఈ 21 డేస్, ఫస్ట్ 21 డేస్ చూస్ వన్ క్లియర్లీ. మీ ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉండాలి. ఒక్క విషయాన్ని మీరు రాయండి. రాస్తున్నప్పుడు ఫీల్ అవ్వండి. డౌట్ వస్తే ఆపకండి. అనుమానం వస్తుంది. మనిషి అన్నవాడికి ఫస్ట్ అనుమానం పుట్టిన తర్వాత నెక్స్ట్ మనిషి పుట్టాడంట. కాబట్టి అనుమానం అనేది వస్తుంది, అయినా ఆపకండి. కనీసం 21 డేస్. ఈ 369 రాస్తున్నప్పుడైనా సరే మీ ఫోన్ను దూరంగా పెట్టండి. డిస్ట్రాక్షన్లో నెంబర్ 1 ఫోన్. 369 రాస్తున్నప్పుడు అవసరమైతే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని రాయండి. మార్నింగ్ 3 టైమ్స్, ఈవినింగ్ మధ్యాహ్నం 6 టైమ్స్, ఈవినింగ్ 9 టైమ్స్. మీరు విజువలైజ్ చేసేంతవరకు మళ్ళీ ఫోన్ ఆన్ చేయకండి. ఇది డిస్ట్రాక్టెడ్ బాంబు లాంటిది మన దగ్గర ఉన్నది ఫోన్. కాబట్టి 369 రాస్తున్నప్పుడు ఏం చేయాలి? ఫోన్ను కూడా దూరంగా పెట్టండి. ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఈ 3 విషయాలను మీరు ఫాలో చేయండి. సో మీరు ఎప్పుడైతే ఈ 369 రాయడం మొదలు పెడతారో మీలో మార్పులు అనేది, చిన్న చిన్న సంకేతాలు అనేది మీకు కనిపిస్తాయి. కోఇన్సిడెన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ అవకాశాలు వస్తాయి. సో మీకు 369 21 డేస్ రాస్తున్నప్పుడు మీకు ఎలాంటి కోఇన్సిడెన్సెస్ జరిగాయి, మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వచ్చాయి, అవి కూడా జర్నల్లో నోట్ చేయండి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే రాస్తున్నప్పుడు మీరు రాస్తున్న దానికి మీ కోఇన్సిడెన్స్గా కొన్ని అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను కూడా నోట్ చేయండి. ఇలా నోట్ చేయడం ద్వారా మీ నమ్మకం స్థాయి పెరుగుతుంది. 369 మేనిఫెస్టేషన్ జర్నల్ అనేది మీ ఆలోచనలు, మీ నమ్మకాలు, మీ యాక్షన్స్ని అలైన్ చేసే ఒక ఎనర్జెటిక్ మెథడ్. మీ కోరికలను అలైన్ చేస్తుంది, యూనివర్స్తో కలిపేస్తుంది ఇలా. కాబట్టి రాస్తున్నప్పుడు పాజిటివ్గా ఉండండి. ప్రాసెస్ని నమ్మండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ని నమ్మండి. మీరు మేనిఫెస్టేషన్ మ్యాజిక్ని కంప్లీట్ బిలీవ్ చేయండి. మేనిఫెస్టేషన్ మ్యాజిక్ జరిగి తీరుతుంది. కాబట్టి ఫస్ట్ బిలీవ్, నమ్మకం. మీ నమ్మకమే మీకు అన్ని తీసుకొస్తుంది. ఓకే. సో ఇప్పుడు కొన్ని మీకు కావడ ఎగ్జాంపుల్ ఉండడానికి నేను కొన్ని విషయాలు చెప్తాను. దీని ప్రకారం మీరు మీ యొక్క కోరికలను రాసుకోవచ్చు. 369 మేనిఫెస్టేషన్ టెంప్లెట్ నేను చూపిస్తాను. సో ఇలా మీరు రాసుకోవచ్చు. ఒకవేళ మీకు రాసుకోవడం లేట్ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? ఎస్. సో ఇలా రాయొచ్చు. నేను ప్రతిరోజు సులభంగా, ఆనందంగా డబ్బును ఆకర్షిస్తున్నాను. నేను ప్రతిరోజు సులభంగా, ఆనందంగా డబ్బును ఆకర్షిస్తున్నాను. నేను డబ్బుతో నిండిన జీవితం గడుపుతున్నాను. నా జీవితం సంపదతో ప్రవహిస్తుంది. మార్నింగ్ రాయొచ్చు ఇలా. నేను ప్రతిరోజు సులభంగా, ఆనందంగా డబ్బును ఆకర్షిస్తున్నాను. నేను డబ్బుతో నిండిన జీవితం గడుపుతున్నాను. నా జీవితం సంపదతో ప్రవహిస్తుంది. ఇలా 3 సార్లు రాయండి. మార్నింగ్ 3 టైమ్స్ రాయండి. మళ్ళీ మధ్యాహ్నం రాసి విజువలైజ్, మెడిటేషన్, కూర్చొని విజువలైజ్ చేయండి. ఆనందంగా మీరు స్వీకరిస్తున్నట్టు, డబ్బుతో నిండిన జీవితం గడుపుతున్నట్టు, మీ జీవితం సంపదతో ప్రవహిస్తున్నట్టు. డబ్బుతో నిండిన జీవితం అంటే ఎక్కడ ఉంటారు? ఎలాంటి ఇంట్లో ఉంటారు? ఎలాంటి సోఫాలో కూర్చుంటారు? ఎలాంటి జర్నీ చేస్తారు? పిల్లలు ఎలా ఉంటారు? మీరు ఎలా ఉంటారు? విజువలైజ్, 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 విజువలైజ్. మధ్యాహ్నం 6 టైమ్స్ నా వద్దకు అనుకోని మార్గాల్లో డబ్బు వస్తుంది. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. నేను డబ్బును గౌరవిస్తున్నాను. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. నేను డబ్బును గౌరవిస్తున్నాను. నా వద్దకు అనుకోని మార్గాల్లో డబ్బు వస్తుంది. ఆల్రెడీ వస్తుంది. మధ్యాహ్నం 6 టైమ్స్ రాయండి. విజువలైజ్ చేయండి. డబ్బు ఆల్రెడీ వస్తున్నట్టుగా ఊహించండి. డబ్బు మిమ్మల్ని హక్ చేసుకున్నట్టుగా, డబ్బు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా, మీరు డబ్బును గౌరవిస్తున్నట్టుగా విజువలైజ్ చేయండి. మధ్యాహ్నం 6 టైమ్స్ ఈ పదం రాయండి. మీకేం రాయాలో అర్థం కాకపోయినా నేనే చెప్తున్నా. నమ్మకంతో రాయండి. రాత్రి బిఫోర్ గోయింగ్ టు స్లీప్, పడుకునే ముందు, నేను ఆర్థికంగా పూర్తిగా స్వతంత్రుడిని. నా జీవితం సంపద, భద్రత, సమృద్ధితో నిండి ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్.
నైట్ థ్యాంక్ యూ యూనివర్స్ అనే పదం యాడ్ చేయాలని చెప్పాను కదా. ఈ థ్యాంక్ యూకు చాలా పవర్ ఉంటుందండి. గ్రాటిట్యూడ్ చూపించండి. గ్రాటిట్యూడ్కి ఉండే మిరాకిల్ మీరు ఇంకా గుర్తిస్తలేరు. కృతజ్ఞతకి చాలా పవర్ ఉంటుంది. ఎదుటి వ్యక్తి మనస్ఫూర్తిగా మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు కృతజ్ఞత చూపించినప్పుడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండడం, కృతజ్ఞత చెప్పడం ఒక ఎనర్జీ ఫీల్డ్. అది అంత ఈజీగా ఎవరికి రాదు ఈ కృతజ్ఞత చెప్పడం అనేది. అందుకే చాలా మంది గ్రాటిట్యూడ్ చూపించలేకపోతున్నారు. కాబట్టి రాత్రి మీరు పడుకునే ముందు నేను ఆర్థికంగా పూర్తిగా స్వతంత్రుడిని, నా జీవితం సంపద, భద్రత, సమృద్ధితో నిండి ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్ 9 టైమ్స్ రాయండి. ఈ పదాన్ని 9 సార్లు రాయండి. మనీ కావాలి అనుకున్న వాళ్ళు. ఓకేనా? సో మీరు కొత్తగా పదాలు వెతకాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ పదాలను మీరు రాయండి చాలు. మనీ కావాలి అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు. హెల్త్ కావాలనుకున్న వాళ్ళు ఎలా రాయాలి? మార్నింగ్ 3 టైమ్స్. నా శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది, నా ప్రతి కణం శక్తితో నిండి ఉంది. నా శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది, నా ప్రతి కణం శక్తితో నిండి ఉంది. ఇలా 3 టైమ్స్ రాయండి మార్నింగ్. విజువలైజ్ చేయండి. మధ్యాహ్నం 6 టైమ్స్ రాయండి. నా శరీరం సహజంగా నయం అవుతుంది, హీల్ అవుతుంది. నేను శాంతిగా శక్తివంతంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఫీల్ అవ్వండి మధ్యాహ్నం. నా శరీరం సహజంగా నయం అవుతుంది, నేను శాంతిగా శక్తివంతంగా ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వండి. రాత్రి పడుకునే ముందు నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాను. నా శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యంలో ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఈ ఆరోగ్యానికి నేను కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ యూనివర్స్. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నాను. నా శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యంలో ఉన్నాయి. ఈ ఆరోగ్యానికి నేను కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ యూనివర్స్ 9 టైమ్స్ రాయండి రాత్రి పడుకునే ముందు. నెక్స్ట్ లవ్ అండ్ రిలేషన్షిప్. ఇంట్లో మీ రిలేషన్షిప్స్ కనుక బాగాలేకపోతే, రిలేషన్షిప్ బాగుండాలి అనుకుంటే మార్నింగ్ 3 టైమ్స్ ఇలా రాయండి. నా జీవితంలో ప్రేమ సహజంగా ప్రవహిస్తోంది, నేను ప్రేమకు అర్హుడిని. నా జీవితంలో ప్రేమ సహజంగా ప్రవహిస్తోంది, నేను ప్రేమకి అర్హుడిని. మార్నింగ్ 3 టైమ్స్. ఆఫ్టర్నూన్ 6 టైమ్స్. నేను ప్రేమతో నిండిన గౌరవభరితమైన సంబంధంలో ఉన్నాను. నా జీవిత భాగస్వామి నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది లేదా ప్రేమిస్తున్నాడు. 6 టైమ్స్. ఆఫ్టర్నూన్ 6 టైమ్స్. ఫీల్ అవ్వండి, విజువలైజ్ చేయండి. బిఫోర్ గోయింగ్ టు స్లీప్, పడుకునే ముందు నా ప్రేమ జీవితం ఆనందంగా శాంతిగా ఉంది. ప్రేమ నా జీవితంలో స్థిరంగా ఉంది. థ్యాంక్ యూ యూనివర్స్ 9 టైమ్స్ రాయండి. నా ప్రేమ జీవితం ఆనందంగా శాంతిగా ఉంది, ప్రేమ నా జీవితంలో స్థిరంగా ఉంది. ధన్యవాదాలు యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. రిలేషన్షిప్కు సంబంధించి. ఓకేనా? ఇది లాస్ట్ స్లైడ్. గంగరాజు గారు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఏంజల్ నెంబర్స్ ప్లస్ 369 కాంబో మేనిఫెస్టేషన్ గురించి చెప్తాను. మనీ, హెల్త్, లవ్ ఆల్ ఇన్ వన్ మెథడ్. చెప్పా సరిపోద్దా ఇక్కడ వరకు? ఏంజల్ నెంబర్స్తో కలిపి 369 మేనిఫెస్టేషన్ మెథడ్ చెప్పాలా వద్దా? చెప్పమంటారా? ఎస్. నేను ఇంత చెప్తున్నా ఉత్సాహం కనిపించట్లేదు. అసలు మార్నింగ్ మన ఫీలింగ్కి ఎలైన్ అవుతుంది యూనివర్స్. ఉదయం హ్యాపీగా ఉండాలి, నవ్వాలి. యోగాలో ఉంటుంది కదా, యోగా చేసే వాళ్ళు అయినా చూడండి, అహాహా అని నవ్వుతారు ఇప్పుడు బయట ఊరికే. కీప్ స్మైల్, నవ్వండి. ఓకే, ఎస్. ఇది రాసుకోండి, చాలా పవర్ఫుల్. సో ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటి? నేను ఆ, మొన్న ఒక నెంబర్కి సంబంధించి వీడియో పెట్టాను, 8098. ఆ నెంబర్ కనిపిస్తే డెబ్ట్స్ క్లియర్ అవడానికి ఒక క్లియర్ సంకేతం మనకి. సో అలాగనే ఏంజల్ నెంబర్స్ అంటే భగవంతుడు నేరుగా మనతో మాట్లాడాడు, కానీ ఈ నెంబర్స్ ద్వారా సంకేతాలు ఇస్తాడు, సిగ్నల్స్ పంపిస్తాడు ఏంజల్ నెంబర్స్ ద్వారా. సో రిపీటెడ్గా కనిపిస్తుంటాయి ఈ నెంబర్స్. అంటే మన ఇంటెన్షన్ని పెంచుతున్నాడు. 111, 222, 333, 444, 777, 888, 999 ఇలా ఉంటాయి. ఇంకా చాలా నెంబర్స్ ఉంటాయి. ఈ యూనివర్స్ మనకు పంపించేటువంటి దైవిక సంకేతాలు మన ఆలోచనలను
కరెక్ట్ చేసే నెంబర్స్ ఇవి. మీ థాట్స్, మీరు ఒక్క నెంబర్కి సంబంధించి ఒక ఇంటెన్షన్ ఉంటుంది. ఆ విషయాలు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ నెంబర్స్ కనిపిస్తాయి మీకు. అంటే అప్పుడు మీరు రైట్ వేలో ఉన్నారని అర్థం, ఆ నెంబర్స్ కనిపిస్తే. ఓకేనా? ఏంజల్ నెంబర్స్ అంటే డివైన్ నుండి, దేవుడి నుండి మనకు అనుమతి వచ్చినట్టే, ఒక మార్గదర్శకం కనిపిస్తున్నట్టే. కాబట్టి ఈ ఏంజల్ నెంబర్స్కి 369 మెథడ్ని కనుక మీరు కలిపితే ఫాస్ట్ స్ట్రాంగ్ రిజల్ట్ తీసుకుంటారండి. ఫాస్టెస్ట్ హైవే మీద వెళ్ళినట్టే, ఓఆర్ఆర్ మీద వెళ్ళినట్టే ఈ నెంబర్స్ రెండింటిని కలిపితే. ఓకేనా? అది ఎలా అనేది చెప్తాను చూడండి. ఒకవేళ రాసుకోవడం ఆలస్యం అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ మీ లక్ష్యాన్ని ఎంచుకోండి, ఏంజల్ నెంబర్ ఎంచుకోండి. మీ లక్ష్యం మీ ఏంజల్ నెంబర్. భరత్ రెడ్డి సార్ 999. ఈ ఆ నెంబర్ మారవమన్నా మారవడం. అలా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైనా నేను బయటికి వెళ్తే 999 కనిపిస్తే ఫస్ట్ భరత్ రెడ్డి సార్ గుర్తొస్తాడు నాకు, తర్వాత నా ఇంటెన్షన్ గుర్తొస్తుంది. సో అట్లా ఫస్ట్ మీరు ఒక నెంబర్ని ఫిక్స్ చేసుకోండి, ఏంజల్ నెంబర్. 888, 999, 777, 444 ఫిక్స్ చేసుకోండి. అలా ఫిక్స్ చేసుకొని 888 అంటే డబ్బు, సంపద, సమృద్ధి. 777 అంటే అనుకోని అదృష్టం. 111 అంటే కొత్త ఫైనాన్షియల్కి సంబంధించి ఒక న్యూ వే స్టార్ట్ అవుతుంది. 111 చాలా మంది 1111 ఇలా చూస్తారు కదా, అలా. ఓకేనా? మనీ కోసం 888, 777, 111 ఇంటెన్షన్ అది. హెల్త్ కోసం 555, బాడీలో హీలింగ్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మారడానికి. 444 ప్రొటెక్షన్, స్థిరత్వం, చేసే పని మీద ఒక స్థిరత్వం కోసం, ప్రొటెక్షన్ కోసం 444 అనేది. రిలేషన్షిప్ 222, ప్రేమ, రిలేషన్షిప్. ఓకేనా? ప్రేమలో మార్పు, కొత్త ప్రేమ ఆరంభం అంటే కొత్త వాళ్ళు వస్తారని కాదు, ఉన్న దాంట్లోనే మళ్ళీ న్యూగా స్టార్ట్ చేయడం. ఓకేనా? ఇలా ఒక నెంబర్ని ఎంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 888 ఎంచుకున్నారు అనుకోండి. 888 అని రాసి, నేను డబ్బును సులభంగా, ఆనందంగా ఆకర్షిస్తున్నాను, నా జీవితం సంపదతో నిండి ఉంది. నేను డబ్బును సులభంగా, ఆనందంగా ఆకర్షిస్తున్నాను, నా జీవితం సంపదతో నిండి ఉంది. ఇలా రాయండి. ఓకేనా? నెక్స్ట్ 555. ఒక్కో దాంట్లో నుంచి ఒక్కొక్కటి చెప్తున్నాను. 555 హెల్త్కి సంబంధించి, నా శరీరం సంపూర్ణంగా నయమవుతుంది, నా ప్రతి కణం ఆరోగ్యంగా ఉంది. నా శరీరం సంపూర్ణంగా నయమవుతుంది, నా ప్రతి కణం ఆరోగ్యంగా ఉంది. రాశారా? నెక్స్ట్ 222 రిలేషన్షిప్కి ఎగ్జాంపుల్, నా జీవితంలో ప్రేమ సహజంగా ప్రవహిస్తోంది, నేను ప్రేమతో నిండిన సంబంధంలో ఉన్నాను. ఈ నెంబర్ని, అంటే మీ యొక్క ఇంటెన్షన్కి నెంబర్ని యాడ్ చేయండి. ఓకేనా? సో ఇలా మీకు ఏం కావాలో అవి కోరుకున్న తర్వాత 999. 999 ఇస్ ద పవర్ఫుల్ నెంబర్. చెప్పాను కదా, యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ అని లాస్ట్ 9 టైమ్స్ రాస్తాం కదా. సో 369 ప్లస్ 999 కనుక మీరు కలిపితే, సో ఇదేం చేస్తుందంటే క్లీన్ చేస్తుంది. 999 అనేది పాత మనీ బ్లాక్స్ని, పాత బ్లాక్స్ని అన్ని క్లియర్ చేస్తుంది. సాయంత్రం రాసేటప్పుడు 999 నెంబర్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్ అనేటప్పుడు 999 నెంబర్ని యాడ్ చేయండి. ఓకేనా? 999 అనేది ఏం చేస్తుంది అంటే, సో 999 అనేది మీ జీవితంలో మీకు మీ మీ యొక్క వేని, మీరు ఏదైతే కోరుకున్నారో, ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చాను కదా, ఇందులో మీరు కోరుకున్న దాన్ని క్లియర్ చేస్తుంది 369 మెథడ్ ప్రకారం. అంటే వేని క్లియర్ చేస్తుంది 9 అనే నెంబర్. కాబట్టి సాయంత్రం రాసేటప్పుడు మీరు థ్యాంక్ యూ యూనివర్స్ అన్న దగ్గర 999 యాడ్ చేయండి. ఓకేనా? సో అలా మీరు యాడ్ చేయండి. 369 రైటింగ్ మెథడ్ మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మార్నింగ్ 3 టైమ్స్ ఏంజల్ నెంబర్ ప్లస్ అఫర్మేషన్ 3 టైమ్స్ రాయండి. అఫర్మేషన్ అంటే మీరు ఆల్రెడీ పొందుకున్నట్టుగా రాయడమే, ఆల్రెడీ పొందుకున్నట్టుగా మీరు రాయడమే. మళ్ళీ అఫర్మేషన్ అంటే మళ్ళీ ఏమో కావాలి అని మీరు ఆలోచన చేయకండి. ఓకే? ఎలా రాయాలి? 888 నేను డబ్బుతో నిండిన జీవితం గడుపుతున్నాను. 888 నేను డబ్బుతో నిండిన జీవితం గడుపుతున్నాను. 888 నేను డబ్బుతో నిండిన జీవితం గడుపుతున్నాను. ఓకేనా? అలా ఆఫ్టర్నూన్ 6 టైమ్స్ రాయండి.
నా వద్దకు డబ్బు నిరంతరం ప్రవహిస్తుంది. ఆఫ్టర్నూన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకేనా? నెక్స్ట్ మీ దగ్గర ఉన్న నెంబర్స్కి, మీరు నమ్మే నెంబర్స్ ఇంటెన్షన్ బట్టి మీరు రాసుకోండి. నైట్ 9 టైమ్స్ రాయండి. 888 నేను ఆర్థికంగా పూర్తిగా స్వతంత్రుడిని, థ్యాంక్ యూ యూనివర్స్. ఆ తర్వాత 999 యాడ్ చేయండి. ఇలా 9 సార్లు రాయండి. ఓకేనా? సో ఒకే ఏంజల్ నెంబర్ని 21 డేస్ ట్రై చేయండి, మార్చకండి. మీకు తెలిసిన ఏంజల్ నెంబర్స్ అన్నింటినీ రాయకండి. ఒక లాస్ట్కు థ్యాంక్ యూ యూనివర్స్ అన్న దగ్గర 999 యాడ్ చేయండి అంతే. రాస్తున్నప్పుడు మొబైల్ దూరంగా పెట్టండి. మీరు రాస్తున్న మీరు ఎప్పుడైతే రాస్తారో ఆ తర్వాత వాటర్ తాగండి. వాటర్ అనేది ఎనర్జీ సీల్. నెక్స్ట్ వాటర్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ కూడా పవర్ఫుల్ టెక్నిక్ నేను చెప్తాను. ఓకేనా? మీకు రాస్తున్నప్పుడు డౌట్స్ ఏ వచ్చినా కూడా ఆపకండి, రాస్తూనే ఉండండి. రాస్తూ ఉండడం వల్ల నమ్మకం పెరుగుతుంది. ఏంజల్ నెంబర్స్ ప్లస్ 369 కాంబో మీ యొక్క నమ్మకాన్ని, మీ యొక్క ఎనర్జీ, నెంబర్ ఎనర్జీని కల్పిస్తుంది, ఈ భావాలను కలుపుతుంది. కాబట్టి ఆలోచన మారితే వైబ్రేషన్ మారుతుంది, వైబ్రేషన్ మారితే జీవితం మారుతుంది. ఓకేనా? సో ఇలా మీరు ఫాలో చేయండి డియర్ ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ మెథడ్. ఈ మెథడ్ మీరు 21 డేస్ ఫాలో చేయండి.